నిందారహితుడవై. పెద్దలు చెప్తారు కదా, నింద ఒక 100. అయితే వాక్యం ఏమంటుందంటే, ఎంతమంది నిందలేసినా నీలో మాత్రము ఆ నింద కనబడకూడదు, నిందారహితంగా మార్చబడాలి. ఆదికాండం 6వ అధ్యాయంలోనికి రండి, 9వ వాక్యాన్ని చదవండి. గుర్తుపెట్టుకో, తన తరములో నిందారహితుడునై ఉండెను. ఎవడు భక్తుడండి ఇక్కడ? అలా అబద్ధమాడకు. ఎవడు పరిశుద్ధుడండి ఇక్కడ? ఎవడండి నీతిమంతుడు ఇక్కడ? నోవాహు అన్నాడా? బైబిల్ ఉంది అప్పుడు, వాక్యం ఉంది అప్పుడు, సేవకుడు ఉన్నాడు అప్పుడు. మీకు సంఘం ఉంది, సేవకుడు ఉన్నారు, ఆదివారం శనివారం కూడికలు ఉన్నాయి, వాగ్దాన కూడికలు ఉన్నాయి, ఉపవాస కూడికలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఎవడు భక్తుడండి? ఎవడండి? పిల్లలకు కూడా మనం అదే నేర్పుతాం. ఎవడు నీతిమంతుడు? నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నా, నా దగ్గరికి రమ్మను. ఓహో, మా నాన్న బాగా సపోర్ట్ చేస్తున్నారే అనుకుంటారు పిల్లలు.